ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నువ్వు 5 ఇయర్స్ తర్వాత ఎక్కడ ఉంటావో ఎప్పుడైనా ఆలోచించావా? డిగ్రీ కంప్లీట్ అయ్యాక జాబ్ చేస్తావా? లేదా ఫ్యామిలీని హ్యాపీగా చూస్తావా? లేదా నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అని రూమ్లో ఒక్కడవే కూర్చొని ఏడుస్తావా? హార్స్గా ఉంది కదా, కానీ నిజం మాట్లాడుకుందాం. నువ్వు చెడిపోవడానికి డ్రగ్స్ అవసరం లేదు. నువ్వు చెడిపోవడానికి ఆల్కహాల్ కూడా అవసరం లేదు. నువ్వు చెడిపోవడానికి ఒక్క మొబైల్ చాలు. సో ప్రపంచంలో ఉన్న డ్రగ్స్ అన్నీ కలిపితేనే ఈ మొబైల్. ఒక్క లేజినెస్ చాలు, ఒక్క రేపు చదువుకుంటా అనే హ్యాబిట్ చాలు. డిగ్రీలో జాయిన్ అయినప్పుడు అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. మంచి జాబ్ కొట్టాలి, పేరెంట్స్ని ప్రౌడ్ చేయాలి, మనీ సంపాదించాలి. కానీ ఫస్ట్ ఇయర్లోనే ఉన్న ఫైర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఎక్కడికో పోతుంది. మార్నింగ్ లేచి మొబైల్, కాలేజ్లో మొబైల్, ఇంటికి వచ్చాక మొబైల్, పడుకునే ముందు మొబైల్, లైఫ్ మొత్తం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. కానీ మన ఫ్యూచర్ మాత్రం ఫార్వర్డ్ అవ్వట్లేదు. మోస్ట్ పెయిన్ఫుల్లింగ్ థింగ్ ఏంటంటే ఫెయిల్ అవ్వడం కాదు, నువ్వు చేయగలిగిన పొటెన్షియల్ని వేస్ట్ చేసుకోవడం. ఒక్కసారి నీ ఫాదర్ గురించి ఆలోచించు. సన్లో కష్టపడుతూ ఉంటాడు, లేదా ఆఫీస్లో ప్రెజర్తో పనిచేస్తూ ఉంటాడు. నీ ఫీజు కోసం, నీ ఫ్యూచర్ కోసం, నీ మదర్ కోసం తన ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి నా కొడుకు బాగుండాలి, లేదా నా కూతురు బాగుండాలి అని కోరుకుంటుంది. కానీ నువ్వు నైట్ 2 వరకు రీల్స్, మార్నింగ్ లేట్కి లేగడం, అసైన్మెంట్ కాపీ కొట్టడం, ఎగ్జామ్స్ ముందు టెన్షన్ పట్టడం. ఇది వాళ్ళు కోరుకున్న జీవితమా? ఒక్కసారి ఇమాజిన్ చేయి. డిగ్రీ కంప్లీట్ అయ్యాక కూడా జాబ్ లేకపోతే పేరెంట్స్ ఫేస్లో డిసప్పాయింట్మెంట్ చూడడం ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుసా? చాలా స్టూడెంట్స్ అనుకుంటారు, టైం ఉందిరా, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ సెమ్ నుంచి సీరియస్గా చదువుతా. కానీ లైఫ్లో బిగ్గెస్ట్ లై ఏంటంటే టైం ఉంది, రేపు చదువుతా, టైం ఇంకా ఉంది కదా. ఇది నువ్వు 18 ఇయర్స్ అని అనుకుంటున్నావు. రేపు 21 అవుతాయి, తర్వాత 25, తర్వాత 30 ఇయర్స్. ఒకరోజు వెనక్కి చూసి అప్పుడు స్టార్ట్ చేసి ఉంటే అనే ఫీల్ అవుతావు. కానీ ఎప్పటికీ లేట్ అయిపోతుంది. సక్సెస్ని డిస్ట్రాయ్ చేసేది బిగ్గెస్ట్ వెపన్ ఫెయిల్యూర్ కాదు, డిలే. రేపు, ఎల్లుండు, నెక్స్ట్ వీక్, మండే స్టార్ట్ చేస్తా, 9 కల్లా స్టార్ట్ చేస్తా, ఈరోజు 10కి స్టార్ట్, ఇంకొక పావుగంట మొబైల్. ఇమాజిన్, మీ క్లాస్లో 2 స్టూడెంట్స్, ఒకడు యావరేజ్, ఇంకొకడు కూడా యావరేజ్. డిఫరెన్స్ ఏంటి? ఒకడు ఫ్యామిలీ కొంచెం ఇంప్రూవ్ అవుతాడు, డైలీ కొంచెం ఇంప్రూవ్ అవుతాడు, 30 మినిట్స్ ఇంగ్లీష్, 1 అవర్ స్కిల్, లైట్లీ డిసిప్లిన్. ఇంకొకడు రీల్స్, మూవీస్, టైంపాస్. 3 ఇయర్స్ తర్వాత ఒకడు కంపెనీలో జాబ్, ఇంకొకడు ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయా బ్రో అని అడుగుతాడు. టాలెంట్ డిఫరెన్స్ కాదు, హ్యాబిట్స్ డిఫరెన్స్. ఒకడేమో వ్యాకెన్సీల కోసం చూస్తున్నాడు, ఒకడేమో ఆల్రెడీ జాబ్ కొట్టేశాడు. నిజంగా చెప్పనా, నువ్వు లేజీ కాదు, నువ్వు యూజ్లెస్ కూడా కాదు, నువ్వు వీక్ కాదు, కానీ నువ్వు డిస్ట్రాక్షన్కి ఎడిక్ట్ అయిపోయావు. అందుకే నీ రియల్ పవర్ బయటికి రావట్లేదు. ఈ వాళ్ళ చాలామంది సక్సెస్ అవ్వలేదు. రీజన్ ఇంటెలిజెన్స్ కాదు, రీజన్ డిసిప్లిన్. ఎవ్రీడే స్మాల్ చాయిస్, ఎవ్రీడే స్మాల్ యాక్షన్స్, ఎవ్రీడే స్మాల్ కన్సిస్టెన్సీ. ఫైనల్గా ఈ వీడియో అయ్యాక ఫోన్ పక్కన పెట్టి మిర్రర్ ముందు నుంచో నీకు నువ్వే ఒక క్వశ్చన్ అడిగి, నేను ఎలా కంటిన్యూ అయితే నా ఫ్యూచర్ బాగుంటుందా? ఆన్సర్ ఆనెస్ట్గా చెప్పు. ఎందుకంటే నీ లైఫ్ని మార్చడానికి హీరో ఎవ్వరూ రారు. నీ పేరెంట్స్ కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, నీ టీచర్ కాదు, హీరో నువ్వే. ఈరోజు ఒక్క డెసిషన్ తీసుకో, 1 బ్యాడ్ హ్యాబిట్ వదిలేసి ఒక మంచి హ్యాబిట్ స్టార్ట్ చేయి. ఇయర్స్ తర్వాత సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు ఈరోజు తీసుకున్న డెసిషన్కి థ్యాంక్స్ చెప్తావు. డ్రీమ్స్ని మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు బ్రో, కానీ డ్రీమ్స్ కోసం మారిపోయిన వాళ్ళు హిస్టరీలో క్రియేట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు చూస్తున్న స్క్రీన్స్ ఎప్పటికీ నిన్ను బాగుపడవు. రేపొద్దున ఆ స్క్రీన్ లాంటిది నువ్వు తయారు చేయాలంటే ఈరోజు ఆ స్క్రీన్ నువ్వు ఆపాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ వీడియో నీకు యూస్ఫుల్ అండ్ మోటివేషన్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మారుతావు అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయి. థ్యాంక్ యూ.